వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పహల్గామ్ ఉగ్రదాడిలో మతం టార్గెట్గానే ఉగ్రవాదులు దాడి చేశారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా లేకపోతే సుడో సెక్యులర్లు రోజులు గడిచిన కొద్దీ దీన్ని పక్కదోవ పట్టించాలని చేసిన హిందువులంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా క్లియర్గా పహల్గామ్లో నీ మతం ఏది అని అడిగి మరీ చంపారు. హిందువుల మీద జరిగిన ఉగ్రదాడి మాత్రమే ఇది, భారతీయుల మీద జరిగిన ఉగ్రదాడి కాదు. ఎందుకు అంటే వాళ్ళు ఉగ్రదాడి ఉద్దేశము మతోన్మాదం కాకుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కాల్చి చంపాలి. అంతేగాని నీకు కల్మా చదవడం వచ్చా, లేకపోతే నీ మతం ఏంటి, నువ్వు కల్మా చదువు, లేకపోతే నీ ప్యాంట్ జిప్పు తీసి చూయించు, అండ్ మగవాళ్ళని మాత్రం చంపేసి ఆడవాళ్ళని వదిలేసిపోయి నీ మోదీకి చెప్పుకో పిల్లల ముందు పైశాచికంగా అక్కడున్న కొంతమంది లోకల్స్ సపోర్ట్ చేశారు అనేది కూడా ఇందులో 100% వాస్తవం. ఇక్కడ చాలా క్లియర్గా ఒక సున్నితమైన అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు. ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులంతా ముస్లింలే. ఇది మన ఛానల్లో చూస్తే కూడా చాలా క్లియర్గా పాకిస్తాన్ ముస్లిం ఒక ఛానల్కి, పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే చాలా క్లియర్గా చెప్పాడు, ఎస్ మేము భారతదేశం మీద ద్వేషం పెంచుకోవడానికి కారణం హిందువులే. హిందువులను చంపితే మేము స్వర్గానికి పోతాం, 72 మంది కన్యలతో ఎంజాయ్ చేస్తాం, మా ఖురాన్లో అది ఉంది అని. సరే, ఇవి కాసేపు పక్కన పెడితే ఇక భారతదేశంలో రోజులు గడుస్తున్నా కొద్దీ అంటే పహల్గామా ఉగ్రదాడి జరిగిన 48 గంటల పాటు అందరూ ఇది హిందువుల మీద జరిగిన మారణకాండ, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, దూషించాలి అని మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు కూడా రాను 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 ఎలా అయిపోయారు అంటే అరే మరి హిందువులని ముస్లింలను ఎందుకు అట్లా అంటారు, ఇక ముస్లింలను అట్లా అనొద్దు కదా, గట్లంటే వాళ్ళు బాధపడతారు కదా అని సుడో సెక్యులర్ భావజాలంలోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ సుడో సెక్యులర్ భావజాలంలోకి వెళ్ళే వాళ్ళు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుమ్మడికాయ దొంగ అంటేనే భుజాలు ధరుముకోవాలి, మిగిలిన ఎవ్వరికి కూడా భుజాలు ధరుముకునే హక్కు లేనే లేదు, ఆలోచన కూడా రానే రాదు. ఓకే వీళ్ళు ముస్లిమ్స్ గురించి కొందరిని మాట్లాడుతున్నారు ఉగ్రవాదులు అని చెప్తే ఎవరైతే ఉగ్రవాదులు, ఎవరైతే పాకిస్తాన్కి సహకరిస్తున్నారో వాళ్ళ గురించేనా, ఎవరైతే పాకిస్తాన్ జెండాను దొక్కనంటున్నారో వాళ్ళ గురించేనా, లేకపోతే ఎవరైతే పాకిస్తాన్ మొగుళ్లను చేసుకొని ఈడ భారతదేశంలో సంతానోత్పత్తి చేస్తూ సగం పాకిస్తాన్ని, మినీ పాకిస్తాన్ని ఇండియాలో సృష్టించడానికి తయారవుతున్నారే వాళ్ళ గురించా అనుకోవాలి తప్ప మా గురించే అనుకోవాల్సిన అవసరం లేదు. భారతీయుడిగా భావించి భారత్ మాతాకి జై అని చెప్పే ఎవ్వరూ కూడా ఇస్లామిక్ ఉగ్రవాదుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా నేను ముందే చెప్పాను. అయితే చిన్నప్పటి నుంచి కూడా మాకు పుస్తకాలలో ప్రతి చోట ఏం నేర్పించారో మీ అందరికి తెలుసు. రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరేనా, సబుకో సన్మతి హే భగవాన్, ఇదే కదా స్కూల్స్లో కూడా చెప్పుకుంటూ వచ్చింది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఈ భారతదేశంలో వాళ్ళందరినీ నేను అన్నదమ్ములు అక్క చెల్లెలాగా చూస్తాను. కానీ ఒక మదర్సా స్కూల్స్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అని నేర్పిస్తున్నారా? నేర్పించని మదర్సాలలోకి మీ పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు? అండ్ నెంబర్ 2, ఇక్కడ చాలా క్లియర్గా ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడడానికి కారణం ఏంటి అంటే నిన్న హిమాన్షి వైఫ్ వినయ్ నర్వాల్ మాట్లాడిన మాటలు కంట తడి పెట్టించాయి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అనిపించింది. ఫస్ట్ ఆవిడ ఏం మాట్లాడిందో విన్న తర్వాత మిలేం చూద్దాం. ఇది కర్టసీ బై ఆజ్ తక్ అండి, ఎందుకంటే ఆజ్ తక్ ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆవిడ మాట్లాడారు కాబట్టి నేను ఆవిడ ఎమోషన్ని చూపించకుండా ఎంత మాట్లాడినా కూడా సుడో సెక్యులర్లకు కళ్ళు తెరుచుకోవు కాబట్టి ఆజ్ తక్ సోర్స్ని వాడుకోవడం జరుగుతుంది. సో ఈ సోర్స్ మొత్తం కూడా ఆజ్ తక్దే. మళ్ళొకసారి చెప్తున్నాం. रियलिटी इट्स अ बिग स्लैप ऑन आवर फेसेस कि तुम जो हिंदू मुसलमान एक है, हिंदू मुसलमान एक है करते रहते थे, खत्म कर दिया. वो हिंदू पूछ के मारा है, मुसलमानों को अलग कर दिया. सेफली मुसलमान अपने घर पहुंच पाया है. हम मुसलमान होते हम भी बच जाते, हम भी घर में बैठे होते. इट इज हिंदू मुसलमान. मैं कभी बिलीव नहीं करती थी. शुभम के खुद के कितने दोस्त मुसलमान हैं, मेरे स्टूडेंट्स बहुत मुसलमान रहे हैं, लेकिन नाउ I go back and I say हमने क्यों नहीं. रियलिटी इट्स अ बिग स्लैप ऑन आवर फेसेस कि तुम जो हिंदू मुसलमान एक है, हिंदू मुसलमान एक है करते रहते थे, खत्म कर दिया. वो हिंदू पूछ के मारा है, मुसलमानों को अलग कर दिया. सेफली मुसलमान अपने घर पहुंच पाया है. हम मुसलमान होते हम भी बच जाते, हम भी घर में बैठे होते.
इट इज हिंदू मुसलमान। मैं कभी बिलीव नहीं करती थी शुभम के खुद के कितने दोस्त मुसलमान हैं, मेरे स्टूडेंट्स बहुत मुसलमान रहे हैं, लेकिन नाउ I go back and I say हमने क्यों नहीं रियलिटी इट्स अ बिग स्लैप ऑन आवर फेसेस कि तुम जो हिंदू मुसलमान एक है, हिंदू मुसलमान एक है करते रहते थे, खत्म कर दिया। वो हिंदू पूछ के मारा है, मुसलमानों को अलग कर दिया। सेफली मुसलमान अपने घर पहुंच पाया है। हम मुसलमान होते हम भी बच जाते, हम भी घर में बैठे होते। इट इज हिंदू मुसलमान। मैं कभी बिलीव नहीं करती थी शुभम के खुद के कितने दोस्त मुसलमान हैं, मेरे स्टूडेंट्स बहुत मुसलमान रहे हैं, लेकिन नाउ आई गो बैक एंड आई से हमने क्यों रियलिटी రైట్. ఆవిడ చెప్పిన మాటలు చాలా క్లియర్గా అర్థమైనాయి కదా. చెంప మీద నుంచి లాగి కొట్టి కళ్ళు తెరిపించారు. హిందూ ముస్లిం ఒక్కటి కాదు. ఈ సంఘటన ఆ విషయాన్ని లాగి కొట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పింది. వాళ్ళు నా హస్బెండ్ని చంపడానికి రీజన్ హిందూ అవ్వడమే. హిందూ ముస్లిం ఒక్కటెలా అవుతారు? ముస్లింగా పుట్టినోడు, అక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చినోడు చాలా సేఫ్గా సైడ్కు పెట్టి వాళ్ళని పంపించిండ్రు. కానీ నా మొగుడు ఎందుకు, ఆవిడ మొగుడు ఎందుకు చనిపోయాడని చెప్తోంది తెలుసా? హిందూ అవ్వడం వల్ల మాత్రమే. నా మొగుడు కూడా హిందువు కాకుండా ముస్లిం అయిపోయి ఉంటే నేను కూడా సేఫ్గా మా ఇంటికి వచ్చి కూర్చోలేదాన్ని. ఇక్కడ చాలా క్లియర్గా ముస్లిం ఐడెంటిటీని చూసి వాళ్ళు చంపేశారు. ఎప్పుడైతే ముస్లిమ్స్ అయి ఉంటారో వాళ్ళు మంచిగా ఇంటికి వచ్చారు, ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయంలో నేను రిగ్రెట్ అవుతున్నా. ఆల్వేస్ థింకింగ్ వాజ్ జస్ట్ ఇండియన్. ఐ షుడ్ హ్యావ్ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ హిందూ. ఎస్, నిజం. ఈరోజు మీ అందరూ తెలుసుకోవాల్సిన ఇంకో నిజం కూడా చెప్తా. అఖండ భారతావని ముక్కలైపోతే ముక్కలైన ప్రతి ముక్క కూడా ఎలా మారింది? అత్యధిక శాతం ఇస్లాం కంట్రీగా మారిపోయింది. ఎందుకు? మతం కోసమే పనిచేసే, మతం కోసమే ఆలోచించే కొందరు ఇస్లామిక్ ఉగ్రవాదుల వల్ల. అది నిజం. ఏ ఒక్కరూ కూడా కళ్ళ ముందు కట్టుకున్న భర్త ప్రాణాలు పోతూ ఉంటే అది అనారోగ్యం చేసి కాదు, లేకపోతే తాగి డ్రైవ్ చేసి కాదు, తప్పుడు పనులు చేసి కాదు, దేవుడు పిలిచి కాదు. హిందూగా పుట్టిన పాపానికి, హిందూగా పుట్టాడు అనే దానితోనే చంపేశాడు అని తెలిస్తే ఏ భార్య అయినా, ఇంకా నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ మాట్లాడారు. ఇంకొకరు అయితే చాలా ఆవేశంగా మాట్లాడతారు. మాట్లాడాల్సిన సమయం కూడా వచ్చింది. తెలుసుకోండి. చెంప మీద కొట్టినట్టు ఈ సంఘటనను మళ్ళీ గజనీ సినిమాలో మర్చిపోయి మళ్ళా రేపు రంజాన్ రాగానే లేకపోతే బక్రీద్ రాగానే క్యాపులు పెట్టుకొని వెళ్ళడం మానేయండి, రాజకీయ నాయకులతో సహా. ఒక ముస్లిం నాయకుడు గర్వంగా నేను ముస్లింల కోసం పనిచేస్తాను అని చెప్పుకున్నప్పుడు ఒక హిందూ నాయకుడు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? ఏ దీనావస్థలో, ఆ దీనావస్థలో హిందూ ధర్మం వెళ్ళడానికి కారణం ఏంటి? హిందువులు వెళ్ళడానికి కారణం ఏంటి? నేను భారతీయురాల్ని కానీ నేను హిందూని. ఇలా ధైర్యంగా చెప్పండి. ఐఎమ్ ఏ ఇండియన్ బట్ ఆల్సో ఐఎమ్ ఏ హిందూ. చెప్పగలుగుతారా? ఎంతమంది చెప్పగలుగుతారు? ఇంతకంటే చెంపపెట్టు లాంటి ప్రమాదం లేదే హిందువుల మీద ఉన్న ఆలోచనలు ఏంటి కొంత ఇస్లామిక్ జిహాదీలకు అనేది క్లియర్ కట్గా కావడానికి ఇంకేమైనా కావాలా? హిందూ భాయి, కులం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు. ఈ శ్లోకం ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది? నిజమైన రఘుపతి రాఘవ రాజారాం అనే పద్యాన్ని ఎప్పుడు స్కూల్స్లో వినిపిస్తారు? అరే, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ సండే స్కూల్స్ ఉంటాయి, లేకపోతే మదర్సాలు ఉంటాయి, వాళ్ళ మత విద్య బోధించుకుంటారు. అదే ఒక స్కూల్లో సరస్వతి నమస్తుభ్యం అని పాట పాడిస్తే అది మతోన్మాదం అంటారు. బాహాటంగా మా మతం కాని వాడంతా కాపీర్లు, వాళ్ళను చంపుతేనే మేము మోక్షం పొందుతాం, లేదా వాళ్ళను మా మతంలోకి మారుస్తేనే మేము మోక్షం పొందుతాం అని క్లియర్గా చెప్పినా కూడా పాపం వాళ్ళు ఏం చేస్తారమ్మా, వాళ్ళ మత గ్రంథాల్లో రాసింది అని అంటారు. కానీ అదే హిందువు మేము నేర్చుకున్న దానిలో
ధర్మో రక్షితి రక్షిత అనే దాన్ని పక్కన పెట్టేసి మిగిలిన వాటిని గురించి మాట్లాడటం మొదలు పెడితే అంటే చూసినవా హిందువులంతా ఎంత ద్రోవులో మైనారిటీలను ఎలా అనగదొక్కుతున్నారో అంటారు. ఎందుకు నేర్పించకూడదు? ఈరోజు మదర్సాలకు గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తున్నప్పుడు హిందువులకు సంబంధించి విద్యాభ్యాస విషయంలో ఎందుకు ఫండ్స్ ఇవ్వవు? ఎంతకాలం ఈ మైనారిటీ ముసుగులో భారతదేశంలో హిందువులు నలిగిపోవాలి, పారిపోవాలి, పరిగెత్తాలి? పశ్చిమ బెంగాల్ నుంచి మొదలేస్తే, బంగ్లాదేశ్ బార్డర్ నుంచి మొదలేస్తే, బంగ్లాదేశ్ నుంచి మొదలేస్తే, భారతదేశం నుంచి విడిపోయిన ప్రతి ముక్కలో హిందూ జనాభా తగ్గుతూనే వస్తుంది. చాతగాని చవట దద్దమ్మ మాట్లాడిండు పాకిస్తాన్లో హిందువులు లేనట్టు వాళ్ళు భారతదేశంలోకి వచ్చి చంపారా అని. ఆ చవటకు తెలియదేమో. 27% పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు ఉన్న హిందువులు ఈ రోజు 1% ఎందుకు అయ్యారు అన్న ఆలోచన కూడా లేదేమో. ఇలాంటి వాళ్ళంతా ధర్మం మీద దాడి చేయడానికి ఈ ధర్మాన్ని ఉపయోగించుకునే నీచులు, రిజర్వేషన్ల కోసం ఈ ధర్మంలో బ్రతుకుతూ పరాయి మతానికి కొమ్ము కాస్తున్న కుక్క కంటే హీనమైన వారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కానీ ఇది ఈరోజు ఈ ఒక్క ఆడపిల్ల ఆవేదనే కాదు, ఇది అక్కడ ప్రాణాలను కోల్పోయిన 28 మంది మహిళల ఆవేదన, వాళ్ళ కుటుంబాల ఆవేదన. నిజమే, ఎప్పుడూ కూడా ఎక్కడైనా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ బస్తీ మీద సవాల్, నన్ను రమ్మంటే నేను వస్తా. ఒక హిందువు ఒక క్రిస్టియన్ ఇంటికి పిలిచినా వెళ్తాడు, ఒక ముస్లిం ఇంటికి పిలిచినా వెళ్తాడు. వాళ్ళ పండగ విషయంలో సెలబ్రేట్ చేసుకుంటాడు, వీళ్ళ పండగ విషయంలో సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ ఒక ముస్లిం నాయకుడు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వద్దకు పరిపాలన చేస్తాననే ఒక ముస్లిం నాయకుడో లేకపోతే ఒక చర్చ్ పాస్టరో కనీసం మన బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ మనం క్యాపులు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం, మనం రంజాన్లో ఉపవాసాలు చేస్తాం, క్రిస్మస్ వస్తే మన ఇంట్లో క్రిస్మస్ చెట్టును పెట్టేస్తాం. ఎందుకు? సెక్యులర్ లౌకికవాదం, భాయి ఈ పదాలు మనకు మాత్రమే ఎందుకు? మనం మాత్రమే ఎందుకు ఆచరించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఈరోజు బార్డర్లో మోదీ పాకిస్తాన్తో యుద్ధం చేస్తాడా? యుద్ధం చేసుడు లేదు, ఏం లేదు. ఈ యుద్ధం అంటారు అని మాట్లాడే కుహానాలని నేను అడుగుతున్నాను. ఎస్, బార్డర్లో యుద్ధం చేస్తారా? పాకిస్తాన్ అంతం చూస్తారా? పక్కన పెట్టేస్తే భారతదేశం లోపల ఉన్న ఉగ్రవాదాన్ని ఎవరు తరిమి కొడతారు? భారతదేశంలో ఉన్న మినీ పాకిస్తాన్ గాళ్ళని ఏం చేస్తారు? ముందు యుద్ధం జరగాల్సింది బార్డర్లో కాదు, దేశం లోపల దేశద్రోహులను, సురో సెక్యులర్ల ముసుగులో పాకిస్తాన్ ముస్లింలకు కొమ్ము కాస్తున్న వాళ్ళను. ఇది బాహాటంగా ధైర్యంగా నేను మాట్లాడగలను. ఎందుకు అని మీరు అడిగితే కూడా నా దగ్గర సమాధానం ఉంది. ఏ ముఖం పెట్టుకొని ఒక ముస్లిం మగాడికి మీ ఆడపిల్లనిచ్చి పెళ్లి చేశారు? ఎలా చేశారు? అసలు పాకిస్తాన్ ఎలా విడిపోయింది? మత ప్రాతిపదికన విడిపోయి ఏ రోజుకు భారతదేశం మీద విషం కక్కుతూనే ఉంటుంది. ఒక విషం కక్కే ఒక శత్రువింటికి నీ బిడ్డను పంపిస్తున్నామంటే నీ ఆలోచన ఏంటి? పంపించిన నీ బిడ్డను అక్కడే ఉంచకుండా మళ్ళీ నీ మనవరాళ్లను భారతీయ పౌరులుగా చేసి ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలలో చేరుస్తున్నావు, ఇక్కడ భారతదేశంలోని ఫలాలను అనుభవిస్తున్నావంటే నీ మెదళ్లలో ఉన్న విషయం ఏంటి? ఇది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను ముందు దేశంలో నుంచి ఏరిపారేయాలి. ఈ దేశంలో భారతదేశానికి మద్దతు ఇచ్చే వాళ్ళు మాత్రమే ఉండాలి. పాకిస్తాన్ జెండా కనబడితే థూ అని ఊసి కాల్తో తొక్కేటోళ్ళు మాత్రమే ఉండాలి. పాకిస్తాన్ పేరెత్తితే అక్కడ విధ్వంసం కావాలి. ఆ దేశం ప్రపంచ చిత్రపటంలో నుంచే పోవాలి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఏ దేశం కూడా మిగలకూడదు అని కోరుకునేవాడే ఈ భారతదేశంలో ఉండాలి. హిందువులు మాత్రమే హిందూ ముస్లిం భాయి అనుకొని రంజాన్కి రావడం కాదు. నేను ఒక ముస్లింగా శ్రీరామనవమి ఊరేగింపులో హనుమాన్ ర్యాలీలో పాల్గొంటాను అని ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడు ఆలోచించే వరకు ఇక్కడ అంతర్యుద్ధం జరగాలి. అది ఎలా జరగాలి అంటే ధర్మబద్ధంగా ప్రభుత్వాలు చేయాలి. ఎన్ఆర్సీ, యూసీసీ లాంటివి అమలు చేసి ఏరేసి పడేయాలి. ఇది ఆవేదనతోనో ఆక్రోధనతో మాట్లాడుతుంది కాదు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఎక్కడో ఒక అస్సాం, ఎక్కడో ఒక గుజరాత్, లేకపోతే ఎక్కడో ఒక మహారాష్ట్ర, లేకపోతే ఎక్కడో ఒక ఢిల్లీ, మిగిలిన చోట్ల ఏమవుతుంది? గెజిటెడ్గా పాస్పోర్ట్ ఉన్న వాళ్ళని పంపిస్తారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజుకు ఆయా స్టేట్స్లో పాకిస్తాన్కి మద్దతుగా ఈవెన్ దో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోనే అనుకుంటా పాకిస్తాన్ జెండాలను అతికిచ్చి వెళ్ళిపోయినరు. అంటే ఎంత ధైర్యం వాళ్ళకి!
ఒక పక్క నుంచి పాకిస్తాన్ మన శత్రువు. అరే 28 మంది కుటుంబాలు నిలువ నీడ లేకుండా అయిపోయాయి పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల. మీకు ఎలా మనసు వస్తుంది పాకిస్తాన్ జెండాలను అతికించడానికి, పాకిస్తాన్ జెండాను తీసి దాచిపెట్టడానికి? ఎందుకు అతికిస్తున్నారు అంటే మీ మనసులో మీ ప్రేమ పాకిస్తాన్ది. మీరు బతకడానికి, తినడానికి, పందికొక్కులాగా బలవడానికి ఇండియా కావాలా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు సమంజసం? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిజంగా హిందూ ముస్లిం భాయి భాయి అనే పదానికి నిజంగా అర్థం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. నిజంగా ఆవిడ మాట్లాడినట్టు ఒక ముస్లిం అయితే 28 కుటుంబాలు కూడా సంతోషంగా ఉండేవి కదా. ఎక్కడైనా సరే నువ్వు ముస్లింవా అని అడిగి ఏ హిందూ, చాలామంది చెప్తూ ఉంటారు కదా హిందువుల్లో కూడా ఉగ్రవాదులు మతోన్మాదులు ఉన్నారని. మరి ఎవరైనా చంపారా? ఒక క్రిస్టియన్ని కానీ ఒక ముస్లింని కానీ నువ్వు ముస్లిమా భగవద్గీతలో శ్లోకం చెప్పు 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 రాదా అని పాయింట్ గన్ చేసి చంపేశారా? చెప్పు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి. చాలా క్లియర్గా ఆర్ వాయిస్ కోరుకునేది ఏంటి అంటే బార్డర్లో జరిగే యుద్ధం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యంగా భారతదేశం లోపల ఈ శత్రువులను, ప్రేమికులను, బయటికి కనిపించకుండా ఉన్న మేకతోలు కప్పుకున్న గుంట నక్కలను గుర్తించడంలో ప్రతి భారతీయ పౌరుడు భాగస్వామ్యం కావాలి. వారిని వేరిపరేయడంలో మనందరం కలిసికట్టుగా ఉండాలి. హిందువు ఎప్పటికీ భాయి భాయినే. కులం అనేది మనల్ని విడగొట్టడానికో లేకపోతే ఓటు బ్యాంకు కోసం రాజకీయ నాయకులకు అస్త్రంగానో మారకూడదు. గడప లోపల ఆచార వ్యవహారాల కోసం మాత్రమే నీకు వంశపారంపర్యంగా వస్తున్న వాటిని వ్యవహరించు. ఎప్పుడైతే నువ్వు గడప దాటుతావో నీ దృష్టిలో అందరూ సమానమే, మేము హిందువులుగా బ్రతుకుతామని చెప్పండి. అండ్ ఈవిడ చెప్పిన దాంట్లో నిజంగా ఐఎమ్ జస్ట్ నాట్ ఏ ఇండియన్, ఐఎమ్ ఆల్సో ఏ హిందూ అనే విషయాన్ని చాలా క్లియర్గా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ వైరల్గా మారి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది వైరల్గా మారాలి అంటే మీరు చేసే లైక్సే దాన్ని వైరల్గా మారుస్తాయనే విషయాన్ని కూడా ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆఫీస్ కానీ కొంత ఎక్విప్మెంట్ కానీ ఇంకొంత ముందుకు వెళ్ళాలి అని అంటే ఆర్ వాయిస్ ఆర్థికంగా నిలదొక్కుకోవాలండి. దానికోసం మేము 100% ఎఫెక్ట్ పెట్టి బ్రేక్ ఈవెన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. బట్ అంత త్వరగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఛానల్స్ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేవు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తున్నారు. సో మీరు మాత్రమే నడిపించగలరు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడా కూడా వెన్ను చూపించి వెనక్కి వెళ్ళాం. సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి. వాటికి కూడా మీకు తోచిన సహాయం ద్వారా ఆర్ వాయిస్ ఛానల్ని ఆదుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి యాడ్స్ గురించి. కాల్స్ చేస్తున్నారు బట్ అర్థం కావట్లేదు, మళ్ళీ చేస్తామని. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఒక ఉగాదికో ఒక సంక్రాంతికో ఒక పేపర్ యాడ్ ఎంత ఇస్తారు, ఒక శాటిలైట్ ఛానల్ యాడ్ కోసం ఎంత ఇస్తారు. ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వడం ద్వారా మా యూట్యూబ్ ఉన్నంతకాలం మేమున్నంతకాలం మా ఛానల్ ఉంటుంది. మా ఛానల్ ఉన్నంతకాలం మీ వీడియోలో ఎప్పటికీ అలానే ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మీ యాడ్ ప్రమోషన్ అయిపోతూనే ఉంటుంది, మేము ఒక్కరోజు వేసినా కూడా. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ప్లీజ్. యాడ్స్ ద్వారా ఆర్ వాయిస్కి సహకరించండి. 8328500576 నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.